హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం డైనాంగ్లోని సన్ వరల్డ్ అనే థీమ్ పార్క్ని చూడబోతున్నాం. ఇది వచ్చేసి బానా హిల్స్ మీద ఉంటుంది. ఈ బానా హిల్స్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి టికెట్స్ తీసుకొని మనం కేబుల్ కార్ రైడ్ ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది బానా హిల్స్లోని సన్ వరల్డ్ ఎంట్రన్స్లో చూసారు కదా ఎంత బాగుందో, ఈ ఫ్లవర్ పాట్స్ ఇది అంతా. సో ఈ ఎంట్రన్స్ అనేది మనకు ఒక మంచి లుక్, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వ్యూ చూడండి. ఇలా చూసాక ఇక్కడి నుంచి ఇదంతా కవర్ చేస్తారు, మొత్తం ఫ్లవర్ పాట్స్. ఇది ఇక్కడి నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల చాలా దూరం ఉంటుంది, కానీ మీకు మొత్తం సరౌండెడ్ బై బ్యూటిఫికేషన్ ఉంటుంది అంతా. ఇలా మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్ లాగా ఇలా ఉంటుంది ఇక్కడ. ఇలా లోపలికి మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ కేబుల్ కార్స్ ఉంటాయి. ఈ కేబుల్ కార్స్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. వీటిల్లో మనం ఎక్కాక పైకి గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో ఈ కేబుల్ కార్స్ అనేవి జనం లైన్లో వస్తూనే ఉంటారు, ఎక్కుతూనే ఉంటారు. ఒక్కొక్క కేబుల్ కార్లో ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ కూర్చోవచ్చు. సో ఈ కేబుల్ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఏషియాలోనే లాంగెస్ట్ కేబుల్ కార్. ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు కేబుల్ కార్లో మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. టుడే ఐ గాట్ ఎ ఛాన్స్. సో ఇలా కేబుల్ కార్లో కూర్చున్నాక ఇది మనల్ని స్టార్ట్ అవుతుంది, పైకి తీసుకెళ్తుంది. యా, సో కేబుల్ కార్ ఇలా మనల్ని పైకి తీసుకెళ్తుంది. కంటిన్యూస్గా కేబుల్ కార్ రన్ అవుతూనే ఉంటాయి. ఈ బానా హిల్స్లో స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ కేబుల్ కార్స్. సో అవన్నీ ఒకటి పైకి వెళ్ళేదానికి డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని గోల్డెన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళచ్చు, కొన్ని డైరెక్ట్గా దిగేదానికి ఉంటాయి. అలా మీరు 3 to 4 లైన్స్ అయితే చూడొచ్చు కేబుల్ కార్స్. సో ఈ కేబుల్ కార్లో కూర్చున్నప్పుడు ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది. చూడండి, మనం కిందంతా వ్యూ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఎవరో చేసి నా చుట్టూ కూర్చొని ఉంటారు. యా, ఇప్పుడు మనం కేబుల్ కార్లో స్టెప్ నెంబర్ 1 ఒక హిల్ మీద దిగుతాము. ఇక్కడ దిగి మనం గోల్డెన్ బ్రిడ్జ్ దానికి నడవాల్సి ఉంటుంది. సో ఈ గోల్డెన్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ బ్రిడ్జ్, చాలామంది టూరిస్టులు ఉంటారు. చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి దిగి మనం ఇలా ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళాలి. చూడండి, వెళ్ళే దారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా మనం ఎగ్జిట్ తీసుకొని వెళ్ళాక పైన వచ్చేసి ఇది. సో ఇక్కడి నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఈ లైన్లో చూడండి, మీకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ సేల్ చేస్తారు. ఇది ఒక ఫ్రెంచ్ విలేజ్ లాగా ఉంటుంది.
ఇది గోల్డెన్ బ్రిడ్జ్. ఈ గోల్డెన్ బ్రిడ్జ్ మీద వాకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఎంజాయ్. ఇది గోల్డెన్ బ్రిడ్జ్ ఎగ్జిట్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, గోల్డెన్ బ్రిడ్జ్ పైన మొత్తం మేఘాలలో వైట్గా కనిపిస్తూ ఉంటుంది. 2 హ్యాండ్స్ మధ్యలో ఆ బ్రిడ్జ్ ఉన్నట్టు. ఇక్కడ వీళ్ళ నమ్మకం ఏంటంటే అది గాడ్ హ్యాండ్లో ఉన్నట్టు మీనింగ్ అనమాట. ఈ వియత్నామీస్ పీపుల్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. సో ఈ కేబుల్ కార్ వచ్చి ఇంకొక కేబుల్ కారు ఇక్కడ నుంచి స్టెప్ 2. ఈ కేబుల్ కార్ తీసుకున్నాక పైన క్యాజిల్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఈ కేబుల్ కారు కూడా చాలా పెద్దది. దీంట్లో కూర్చొని మనం పైకి వెళ్ళి ఇక్కడ రకరకాల సీనరీస్ ఉంటుందన్నమాట. సో నేను తీసుకున్న ప్యాకేజీలో మాకు లంచ్ కూడా ఇంక్లూడెడ్, కేబుల్ కార్స్ 2 వే ఇంక్లూడెడ్ అనమాట. సో పైన లంచ్ వచ్చేసి ఒక హోటల్లో పెడతారు. 4 సీజన్స్ అనే హోటల్ ఉంటుంది. దాంట్లో ఎంతోమంది జనం ఉంటారు. సో ఈ పైన స్టెప్ 2 హిల్ వెళ్ళాక ఇక్కడ చూడండి, లోపల వాకింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా నడుస్తూ బయటకు వచ్చాక ఇక ఒక అద్భుతమైన వ్యూ తెలుస్తుంది. ఇక్కడ ఈ వ్యూ ఏంటంటే, ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకోవడానికి, ఓకే, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ తీసుకోవడానికి ఇక్కడ ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా ఎలా ఉందో. ఆల్ రైట్. సో ఇది 4 సీజన్స్ లంచ్ బఫెట్ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ లంచ్ బఫే అరేంజ్ చేశారు వాళ్ళు. ఇట్ ఈస్ గుడ్. తర్వాత ఇది క్యాజిల్ వ్యూ ఉంటుంది ఇక్కడ. సో
సో సీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ ల్యాండ్స్కేప్స్ మాత్రం బాగా చూడండి. ఇంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ని నేను చాలా తక్కువ ప్లేసెస్లో చూశాను అనమాట. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే రకరకాల ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అన్నీ యూరోప్లో ఉండే ఫ్లవర్స్, కానీ ఈ హిల్ మీద ఇవి కూడా వాళ్ళు పెంచుతున్నారు. చాలా బాగా ల్యాండ్స్కేప్ చేయడం జరుగుతుంది, మల్టీ కలర్స్. సో ఈ ఫ్లవర్స్ మధ్యలో నడుస్తూ ఉంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ ఇలాంటి ల్యాండ్స్కేప్సే ఉంటాయి. చూడండి, ఒక సైడ్ వచ్చేసి మీకు హిల్ వ్యూ, మేఘాలంతా కనిపిస్తున్నాయి. రెండో సైడ్ వచ్చేసి వాకింగ్. సో ఇలా ఈ వాకింగ్ పాత్ మధ్యలో మనం ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది క్యాజిల్. ఆ క్యాజిల్కి వెళ్ళడానికి మధ్యలో ఈ దారి అన్నమాట. చూడండి రైట్ సైడ్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడికి వస్తే మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది, రిలాక్స్డ్ ఫీలింగ్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అన్నీ వదిలేసి రావాలి, మెంటల్లీ ఫ్రీగా రండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఇలా వాకింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఫొటోస్కి చాలా బాగుంటుంది, ఫ్యామిలీస్తో కానీ కిడ్స్ కానీ. ఇది మాత్రం ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ మొత్తం విజిట్ చేయడానికి మంచి ప్లేస్ ఈ సన్ వరల్డ్ బానా హిల్స్ ఇన్ వియత్నాం. ఆ తర్వాత ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ దీన్ని ఫ్రెంచ్ విలేజ్ వెళ్ళే దారిది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఫ్రెంచ్ విలేజ్ అని వస్తుంది. ఈ ఫ్రెంచ్ విలేజ్ ఏంటంటే చాలా రోజుల క్రితం ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించడం ఈ విలేజ్ లాగా కట్టారు, కానీ ఇది చాలా అద్భుతమైన వ్యూ. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రెంచ్ విలేజ్లో మీకు చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్, ఈవెన్ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఒకటి చూసాను నేను. ఐ సావ్ అన్ ఇండియన్ రెస్టారెంట్ హియర్. బట్ చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ డెకరేషన్, మొత్తం ల్యాండ్స్కేపింగ్, ఈ ఫ్రెంచ్ విలేజ్ టైప్ ఎలా ఉంటుందంటే చూడండి, ఎంజాయ్. సో తర్వాత ఈ ఫ్రెంచ్ విలేజ్లో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా కాఫీ షాప్స్ ఉంటాయి, బియర్ షాప్స్, ఫుడ్, చాక్లెట్స్, రకరకాల షాప్స్ ఉంటాయి. సో నేను మధ్యలో ఒక కాఫీ తాగి అలా మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. చూడండి, ఇది మాత్రం మీరు ఎప్పుడన్నా బానా హిల్స్ ఈ సన్ వరల్డ్కి వస్తే
ఈ ప్లేస్ మాత్రం కంపల్సరీగా చూడండి. ఇది పైన టాప్ ఆఫ్ ద హిల్లో ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తే చూడండి, మొత్తం ల్యాండ్స్కేపింగ్, ఫ్లవర్స్. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చాలా ఈ ల్యాండ్స్కేపింగ్ చాలా బాగుంటుంది. అలానే ల్యాండ్ సైడ్లో మీకు వాక్ చేసేటప్పుడు అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ ఇక్కడ చూడండి, ఒక స్టీమ్ లాగా ఉంటుంది, వాటర్ స్టీమ్ వదిలారు. ఎందుకంటే వియత్నాం అనేది కొంచెం వేడి ప్రదేశం, బట్ హిల్ మీద ఓకే. ఇక్కడ చూడండి, ఇలా వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. ఇది టాప్ ఆఫ్ హిల్స్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉంటాయి, జాపనీస్ రెస్టారెంట్స్, థాయ్ రెస్టారెంట్స్, తక్కువ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కేబుల్ కార్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా కావాలంటే కిందకి వెళ్ళచ్చు, లేదంటే ఇంకొక కేబుల్ కార్ తీసుకొని మళ్ళీ గోల్డెన్ బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారు. పైకి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 2 o'clock అయింది. లంచ్ చేశాక కొంచెం బాగా వేడి అనిపించింది, సో నేను క్యాప్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మాత్రం కంపల్సరీగా చూడండి. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఈ గార్డెన్ చూడండి, మొత్తం టులిప్ గార్డెన్ లాగా చేయడం జరిగింది. మీకు రకరకాల ఫ్లవర్స్, రకరకాల గ్రీన్ ట్రీస్. సో ఈ గార్డెన్ లోపల మీరు ఒక 10 minutes to half an hour స్పెండ్ చేయండి వీలైతే. సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక స్పెషాలిటీ చూడండి, ఒక పీకాక్ లాగా ఉంటుంది. ఆ పీకాక్కి కలర్స్ ఎలా ఉంటాయి అలానే ఫ్లవర్స్తో చేయడం జరిగింది. స్టాచ్యూ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గార్డెన్ లోపల బుద్ధ స్టాచ్యూ దగ్గర వాక్ చేయండి. ఇక్కడ ఒక 10 minutes కూర్చొని రిలాక్స్ అవ్వండి, మెడిటేట్ చేయండి. సో ఇది వచ్చేసి వైనరీ సెల్ అనేది ఒకటి ఉంది. దీని లోపల నేను టికెట్ తీసుకోలేదు.